క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన జీవితములకు మనం బలపరుచుకొని, మనం ఆత్మీయంగా బలపరచబడి, మనకున్నటువంటి సమస్యల నుంచి విడుదల కాబడి ఒక నూతనమైన అనుభవాన్ని పొందే స్థితిని త్రియేక దేవుని మందిర యవనస్తులందరికీ దేవుడు ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు విశ్వాసము, ఆత్మ, క్రియలు అనే మాటల్ని మనం ఎప్పుడూ వింటాం. విశ్వాసకి టైటిలే విశ్వాసి. అంటే విశ్వాసమును దేవుని యందు దృఢముగా ఉంచినవాడు అనగా ఆయన దేవుడని నమ్మినవాడు, అనగా ఆయన ఏది అడిగినను అట్టి విశ్వాసముతో ఆయన దేవుడు కాబట్టి అట్టి క్రియ జరిగించుతాడనే పూర్తి నమ్మకం. అనగా ఆ నమ్మకము అనే స్థితిలో వేరే ఆలోచన వెళ్ళకూడదు. క్రియలు జరుగుతాయి, వేరే విధంగా జరుగుతాయని ఆశించవచ్చు మీరు, కానీ మీ భావన ఎక్కడుండాలంటే నా దేవుడు చేస్తాడనే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండాలి. అదర్వైజ్ అది విశ్వాసం కాదు. కాబట్టి దేవుడు విశ్వాసము అనే మాటని పదే పదే అనేక పర్యాయములు పరిశుద్ధ గ్రంథములు ఆయన వాడతారు. మరి యవ్వన ప్రాయములో ఉన్న మీకు యవ్వనేచ్ఛలు అనే దాని గురించి ప్రతినిత్యం చెప్తూనే ఉంటారు. అవి విడిచిపెట్టారు, దేవుని సన్నిధిలో ఆత్మీయతలో బలపరచబడుతున్నారు. మీకు క్రియలు జరగాలి, ఉద్యోగాలు రావాలి, అదే రీతిగా వివాహాలు జరగాలి, అదే రీతిగా చదువులో జ్ఞానం కావాలి, అదే రీతిగా మీకు గర్భఫలములు కావాలి. ఇవన్నీ మీకు రావాలి, కావాలి, పొందాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటంలో లోపం ఉంటే అది జరగదు అనే ఒక ఆశను మీరు కలిగి ఉంటే అది జరుగుతుంది అనే మీ యొక్క ఆత్మీయతను మీరు స్థిరపరచుకుంటే అది 100 జరుగుతుందని విశ్వసించాలి. కాబట్టి ఈ దినమున కొద్దిపాటి సత్యాల్ని మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఒక సత్యాన్ని మనం చదువుతున్నాం. వారు ఆయనను అడుగుగా, వారు మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చాలా సున్నితమైన మాట ఇది, చాలా సున్నితమైన మాట. వాళ్ళు అంటున్నారు దేవుని క్రియలు చేయాలి మేము అని అడుగుతున్నారు. అంటే ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నారు. ఈయన ఏమంటున్నాడంటే ముందు తండ్రి అయిన దేవుని యందు నా యందు విశ్వాసించడమే దేవుని క్రియ అంటున్నాడు. అనగా విశ్వాసం అనగా అది దేవుని క్రియ మీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఆ విశ్వాసం అనే ఆబ్జెక్ట్ని మీరు ఏం చేయాలంటే అది దేవుని క్రియగా ఆబ్లిక్మెంట్ చేసుకోండి. అప్పుడు మీ జీవితాల్లో ఏదో లోపమున్నదో అనేక దినములుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, దాన్ని తప్పకుండా నా దేవుడు చేస్తాడు. ఆయనే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. కాబట్టి విశ్వాసం అనేది ఒక దేవుని క్రియ నీలో జరుగుతున్నది. దేవుడే నీతో ఉంటున్నాడు, దేవుడే నిన్ను ఆత్మీయంగా బలపరుస్తున్నాడు, నీకున్నటువంటి బలహీన పరిస్థితులు విడుదల చేస్తున్నాడు, నీకున్నటువంటి ఆ శరీర లోపాలను తీసేస్తున్నాడు, నీకున్నటువంటి ఏ స్థితి అయితే లోకములో లేదో దానిని ఆశీర్వాదకరంగా మార్చి అనుగ్రహించబోతున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఫెయిత్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ ది బిలీవర్ యంగ్స్టర్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే యంగ్స్టర్స్ కి వేదన, దుఃఖము, ఆందోళన. అది చర్చ్ పెద్ద మెంబర్స్కే కాదు, విశ్వాసులకే కాదు, యవ్వనస్తులైన వారికే. ఆ విశ్వాసత దేవుని క్రియని నువ్వు యోచించి
నీ జీవన క్రమాన్ని యవ్వన ప్రాయంలో భద్రపరుచుకుంటావు. నీవు దేవుని కలిగిన వాడిగా ఉంటావు. దేవుని క్రియలు నీ యొక్క జీవితంలో జరుగుతాయి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా జీవిస్తున్న మనము అనగా యవ్వనస్తులైన మీరు మొట్టమొదటిగా మీ జీవితానికి దేవుని వాక్యమునందు నమ్మకం ఉంచాలి. దేవుని వాక్యమందు ఆ నమ్మకం ఏదైతే మీరు చదువుతున్నారో అది ఇట్ వాస్ ద ఫ్యాక్ట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ ఇట్ విల్ బి ది ఫ్యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి డన్ ఇన్ మై లైఫ్ అనే భావన మీలో ఉండాలి. అది లేకుండా మీరు బైబిల్ ఎంతైనా చదవండి, అది వృధానే అవుతుంది. పరిశుద్ధ గ్రంథములు ఒక మాటలు దేవుని వాక్యముల గురించి వింటాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఫస్ట్ మాట ఏంటంటే దేవుని యందు నమ్మకం. స్టాండర్డ్ గా చెప్తున్నాడు యెహోషాపాతు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. మీరు ఈ నమ్ముకోవటంలో ఎలాగుంటున్నారంటే ఆయన క్రియలు జరుగుతున్నాయని నమ్ముకోట్ల. ఈ లోకంలో క్రమాన్ని బట్టి నమ్ముకుంటున్నారు. అది చేయమంటున్నాడు. చూడండి మరి ఒక మాట అక్కడే, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. స్థిరపరచబడుదురు అనగా ఒక కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఏది నీకు కావాలో జరగటానికి ఒక భావాన్ని, నీ శరీరంలో రుగ్మత అయితే దాన్ని దేవుడు చేస్తారు. నీకు ఉద్యోగ పరిస్థితులు డిస్టర్బ్డ్గా ఉంటే దాన్ని సానుకూలపరుస్తాడు. దేవాతి దేవుడు నీకు గర్భము రాలేదు, దేవుడు ఇవ్వబోతాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మనము ఆలోచించుకోవాలి. అదే కానీ విశ్వాసము, ఆయన నమ్ముకోవటము, ఆయన క్రియ అని మీరు ఆలోచించకపోతే మాత్రము క్రియలు మన జీవితాల్లో జరగవు. నెక్స్ట్ అంటున్నాడు చూడండి ఆయన మాటని, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగురని చెప్పాను. కృతార్థులంటే పాస్ అవుట్, ఇంగ్లీష్ మాట. అనగా నీకు ఏ క్రియ జరగాలో ఆ క్రియ నీ జీవితంలో జరిగిపోద్ది. దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పుకోండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా భద్రపరచుకోవాలని దేవుని వాక్యానుసారము దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచండి. ఆయన యాజకులను, ప్రవక్తలను, వారి మాటలను నమ్మండి. అప్పుడు మీరు కృతార్థతలోనికి వెళ్తారు. పరీక్షలు పాస్ కావట్లేదు, పాస్ అవుతారు. గర్భఫలం లేదు, ఇస్తారు. అదే ఉద్యోగం లేదు, ఇస్తారు. ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తాడు. నీ యొక్క విశ్వాసంలోనే ఉంది అంతా కూడా శక్తివంతమైన స్థితి అని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అదే రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యం ఏంటంటే అక్కడే ఆ దేవుని అనుసరించాలి. వాక్యము, దేవుని యందు నమ్మకం, వాళ్ళ అనుసరించుట. అనుసరించుట అంటే ఇమిటేషన్, లేకపోతే వాక్యానుసారం జీవించటం అనే భావన మీరు పెట్టుకోండి. అదర్వైజ్ మీ యవ్వన ప్రాయంలో ఇవన్నీ కూడా లేకపోతే ఆందోళనతో కూడిన జీవితాలు ఉంటాయి. అది ఉండటానికి లేదు దేవుని నమ్మిన బిడ్డలకు. హోషేయ భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హోషేయ భక్తుడు 6వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 6వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఫండమెంటల్. ఇవన్నీ లేకుండా నేను క్రిస్టియన్ని, నేను దేవునితో ఉన్నాను, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవి భావన నీలో ఉండాలి. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు రండి, ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చును, ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకని వర్షము, కడవ వర్షములు ఆయన మన యొద్దకు వచ్చును. అప్పుడు నీకు లోకంలో ఎవరు నీ తోడు ఉండకపోవచ్చేమో, నీకు జ్ఞానం ఇవ్వకపోవచ్చేమో,
ఆయనే నీ దగ్గరకు వచ్చి ఆయనే అద్భుతమైన శక్తివంతమైన క్రియలు నీకు జరిగిస్తాడు. కాబట్టి దేవుని అనుసరించే మనస్తత్వం ఉండాలి మనకి. ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితి ఉండాలి యవనస్తుడా. ఆ రీతిగా నీ యొక్క జీవితాన్ని భద్రపరచుకోవాలి. కానీ నీ యొక్క ఆశలు ఇవన్నీ ఉండొచ్చు, వాటిని నెరవేర్చుకోవడానికి ఈ క్రియలు కావాలి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ యవనస్తుడిగా నీకు ఇవన్నీ లేనప్పుడు నువ్వు పొందుకునేవన్నీ లేట్లయిపోతాయి. ఒక్కోసారి పొందలేక కూడా నీ జీవితం ఆగిపోవచ్చేమోనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, 1 పేతురు 2:12 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 2:12 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. 2:1 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడులా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని సమస్త యవన ప్రాయంలో ఇలాంటి మనస్తత్వాలు వస్తాయి. యవన ప్రాయంలో నీవు దేవుని ఎరుగకపోతే మాత్రం నీకున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచన సరళి నీలోనికి వస్తుంది. దాన్ని ఏమంటున్నాడంటే సమస్తమును మానమంటున్నాడు. నువ్వు అది మానకపోతే మాత్రం విశ్వాసానికి విలువ లేదు, దేవుడు నీ దగ్గర రాలేడు. మరలా అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. వాక్యము, ఇప్పుడు ఆ వాక్యం చెప్తున్నా మీతో. చిన్నబిడ్డలు ఎలా తాగుతారు పాలు? ఎంతో ఆశతో తాగుతారు. వాళ్ళు ఏం చూడరు. అందుకని అక్కడ బిడ్డలను పోలుస్తున్నాడు. చూడండి, జన్మించిన శిశువులను పోలిన వారై. శిశుప్రాయంలో ఉన్న బిడ్డను చూడండి, మీరు ఎప్పుడైనా పాలు ఎలాగ తాగుతాడో. నీ వాక్యం చదవటం కూడా అలాగే ఉండాలి. విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు, యవ్వన ప్రాయంలో నీకు ఉండవలసిన లక్షణాలు ఆ రీతిగా నువ్వు వాక్యాన్ని ఆస్వాదించే మనస్తత్వం నీలో ఉండాలి. తృష్ణ కలిగి ఉండాలి. ఆ యొక్క శిశువు వలె నువ్వు ఆకాంక్ష కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు మారితేనే. ఆ శిశువులు ఎవరిచ్చారో చూడరు, ఆ శేషాలు ఏముందో తెలియదు పాపం. వాళ్ళైతే అది ఆహారం అని మాత్రం అనుకున్నారు. వారు ఎంతో తృష్ణతో ఆశతో తాగుతారు. నువ్వేమిచ్చినా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందులో ఏముంది? వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ బిడ్డలకి ఏముంది? చిన్న బిడ్డలకి చిన్న ప్రాయంలోనే వాళ్ళకి విశ్వాసం ఉంది. ఇందులో నాకు కావాల్సిన ఆహారం ఉందని ఆ బిడ్డలు తాగే స్థితిని, మనం వాక్యాన్ని తాగే స్థితిని చూస్తున్నాం. అందుకని అటువంటి వాక్యాన్ని ఆపేక్షించండి. అటువంటి వాక్యం పాల వలె, శిశువు ఏ రీతిగా పాలను స్వీకరిస్తూ తీసుకుంటాడు, ఆ రీతిగా నీవు కూడా వాక్యాన్ని చదవాలి. మనం చదవంగా అసలు వాక్యం ఎక్కడుందో ఇది ఒకటి చెప్తే ఒకటి చూస్తుంటాం. చదవటానికి మళ్ళీ ఇంకోటి లైఫ్లో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి దీన్ని చదవకుండా మానేస్తాం. ఇవన్నీ నువ్వు లేనప్పుడు నీ యొక్క ఈ లోకరీతిగా నీకు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడు వాక్యము సెలవిస్తున్నది. ఆ వాక్యానుసారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయమని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క ఆత్మీయతతో కూడిన విశ్వాసాన్ని ఉండాలి. వాక్యాన్ని నువ్వు ఆపేక్షించాలి. దేవుని యొక్క ఆశతో దేవుని అనుసరించాలి. ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యాకోబు భక్తుడు జ్ఞానాన్ని గురించి మంచి మాట చెప్తాడు. యాకోబు భక్తుడు ఆశ్చర్యకరమైన మాటను ఇక్కడ చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయములో ఉన్నటువంటి మాట 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే విశ్వాసములో సందేహం ఉండకూడదు. వస్తుందో రాదు ఏంటో అవన్నీ నీకు అనవసరం. అక్కడ దేవుని క్రియని నువ్వు యోచించాలి. కాబట్టి ఆ స్థితి నువ్వు ఉన్నప్పుడు నీ భవిష్యత్తును దేవుడే మారుస్తాడని నువ్వు గమనించాలి. అక్కడే మరి ఒక మాటను చెప్తున్నాడు. చూడండి,
సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అసలు ఎంత గట్టి మాట చెప్తున్నాడు చూడండి. మీరు సముద్ర తీరానికి వెళ్ళి చూడండి, తరంగాలు ఎట్లా కొడతా ఉంటాయో, పట లాగుతూ ఉంటాయి. అలాంటి స్థితి ఉంటే నీకేమొస్తుంది? దేవుని దగ్గర నుంచి క్రియలు రావు. కాబట్టి సందేహింపవద్దు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కుడిగా అటు ఇటు పెట్టుకోకండి. మీరు ఎప్పుడు కూడా రెండు తలంపుల మధ్య ఉండకండి. నా దేవుడు చేస్తాడు, అదే నీ విశ్వాసం, ఉండొద్దు. God is going to do wonderful things in your life. That is going to do wonderful life. తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. తలంచుకోవద్దు అంటున్నాడు. నువ్వు అలాంటి మనస్తత్వం ఉంటే డోంట్ షో యువర్ ఫెయిత్ టువర్డ్స్ ఇట్. కాబట్టి దేవుడు స్పష్టంగా ఇది నన్ను మీ యవ్వన కొడుకులో మాట్లాడుతున్నారు. ఒక నూతనమైన అనుభవాన్ని పొందండి. ఆశ్చర్యమైన భవిష్యత్తును మీరు పొందుకోండి. నా దేవుడు స్థిరత్వం గల అద్భుతమైన కార్యాలు నీకు తెలియజేస్తాడు. 5వ వచనం చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లా అతడు దేవుని అడుగవలెను. పక్కడు జ్ఞానవంతుడని వాడిని అడుగుతావు, పర్వాలా అడుగు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన దేవుడిని అడగాలి. అప్పుడు ప్రక్కవాడికి జ్ఞానం ఉందో లేదో అటువంటి వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. అటువంటి వ్యక్తి దగ్గర నీ దగ్గరికి నువ్వు వెళ్తావు. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, వాట్ ఎవర్ ది నీడ్, whatever the necessity is prevailed in your life, you should have to approach first God. దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో అడగాలి. ద్విమనస్కుడివై అడగవద్దు. అది రాదు అని చెప్తున్నాడు నీతో. చెప్తున్నాడు చూడండి, అక్కడే ఆయన చెప్తున్న అప్పుడే అతనికి అనుగ్రహింపబడెను. అలా కాబట్టి విశ్వాసంతో నీవు అడిగినప్పుడు నీ జ్ఞానం ఇస్తాడు. నీ దగ్గర జ్ఞానం ఉంటే సర్వ ప్రపంచాన్ని నువ్వు గెలుస్తావు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2:21లో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇవన్నీ కూడాను యేసయ్య చేశారు. ఇవన్నీ కూడాను యేసయ్య చేశారు. బాధల్లో కూడా ఒక మాదిరిగా నీకు ముందు నుంచున్నాడు ఆయన. అంతున్నా కూడా నీవు ఆయనను కూడా ఇమిటేట్ చేయలేకపోతున్నావు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడలేకపోతున్నావు. అది నీకు దేవుడు ఇచ్చాడని ఆయన ఈ లోకంలో భూలోకంలోనికి వచ్చి ఆయన చేసిన క్రియను కూడా ఒకసారి చూడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. 12:9వ వచనము. 12:9వ వచనము. మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఆత్మ వలన విశ్వాసాన్ని దేవుడు నీకు ఇస్తారు. అనగా నువ్వు ఎప్పుడైతే ప్యూరిఫైడ్, రైచియస్ గా, నీతిమంతుడిగా తయారవుతావో, వాక్యములో ఉన్నటువంటి స్థితిని ఎరిగి జీవిస్తుంటావో, దేవుడు నీకు విశ్వాసాన్ని కూడా ఆ యొక్క దేవుని క్రియగా నీకు ఇస్తాడని నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా నీ జీవన క్రమాన్ని భద్రపరచుకోవడానికి, నీ యొక్క ఆత్మీయతను స్థిరపరచుకోవడానికి నువ్వు సిద్ధపరచబడిన విశ్వాసగా ఉండాలని ఆత్మదేవుడు యవనస్తుడైన నీతో మాట్లాడుతున్న స్థితిని నువ్వు గుర్తించబద్ధుడు అవుతున్నావు. తద్రీతిగా ఆత్మీయతలో స్థిరపరచబడిన మీరందరూ కూడా ఫస్ట్ ఫెయిత్ ని మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా జీవించడానికి, భక్తి తత్పరతలో ఉండటానికి మీకు మీరుగా స్థిరపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇది పోరాటము. ఈ లోకములో ఒక పోరాటం ఇది. యవనస్తులకి ఇంకా ఎక్కువ పోరాటం. వారు డిపెండెంట్స్ కాబట్టి పోరాటం. ఆ పోరాటంలో నువ్వు చేయవలసిన క్రియలు ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక
విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? విశ్వాసము అనేది ఈ లోకములో నీకు సాతానుని జయించడానికి కూడా ఉపయోగపడుతుంది. అది డాలు అంటున్నాడు, షీల్డ్. సాతాను నిన్ను యవనెచ్చల్లో నుంచి పడేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో భక్తులు చెప్పారు, నాకు శ్రమలు వచ్చినాయి కాబట్టి బైబిల్ ప్రకారం జీవించడానికి నాకు ఇష్టంగా లేదంటున్నాడు. ఇంకా శ్రమల్లోనికి వెళ్తున్నాడని అర్థం. లేదు లేదు, మీరు శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు మాత్రము స్థిరంగా ఉండండి. విశ్వాసాన్ని ఏమంటున్నాడు? దాన్ని విశ్వాసమును డాలు పట్టుకొనడి. విశ్వాసమును డాలు పట్టుకొనడి అంటే డాలును కాదు పట్టుకోవాల్సింది, మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. వదలొద్దు, వదలొద్దు. శ్రమల్లో వదలొద్దు, దుఃఖంలో వదలొద్దు, వేదనలో వదలొద్దు, సమస్యల్లో వదలొద్దు. పట్టుకుని ఎలాగనే ఉండండి. 25 సంవత్సరాల కాలము అబ్రహాం శారాలు అలా పట్టుకున్నారు. అది సృష్టికే విరుద్ధమైనది, అయినా వదలలేదు. నాకు ఇస్తాడు దేవుడు అని పట్టుకొనే ఉండారు. డాలులాగా పన్నట్టు బిడ్డనిచ్చాడు దేవుడు 100 ఏళ్లకి. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 1 తెస్సలోనిక 5:8 ఏమేం కావాలో చెప్తున్నాడు ఆయన. మరొక సత్యాన్ని పౌలు భక్తుడు 1 తెస్సలోనిక 5:8 అద్భుతమైన మాటని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 1 తెస్సలోనిక 5:8 మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలను కవచము, నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. దాన్ని చూడండి, విశ్వాస ప్రేమలను కవచము అనగా దేవుని ఏ విశ్వాసాన్ని అయితే ఒక డాలు వలె పట్టుకొని ఉంటారు, కవచం వలె, దానిని పట్టుకొని దేవుని యందు ప్రేమను చూపించండి. దేవుని యందు ప్రేమను కలిగి ఉండండి. ఒక అద్భుతమైన, మనం పగటి వారము, నీవు రక్షింపబడిన వారము, నీవు బాప్తిస్మం తీసుకున్న వాడము, యవ్వన ప్రాయములో ఆయన కాడిని మోస్తున్న వాడమని నువ్వు గుర్తించుకొని నీ యొక్క శిరస్త్రాణమును గురించి కూడా మాట్లాడి చూడండి. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొనండి. నిరీక్షణ నాకు జరుగుతుంది, నాకు అది రక్షణార్థమైనటువంటి జ్ఞానం అని గుర్తించి ధరించుకొని జీవించమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 1:19 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు విశ్వాసాన్ని గురించి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడబద్దలైపోయినటువంటి చెడి అంటే నావికుడు ఓడని సముద్రములో నడిపిస్తూ ఉంటాడు. నావికుడికి అది ఎప్పుడు పడిపోద్దో కూడా భయమే, భయంతోనే తను నడుపుతాడు. అయితే ఆ నావికుడికి ఉంటుంది ఏంటంటే విశ్వాసం. నథింగ్ విల్ హ్యాపెన్ అని, నథింగ్ విల్ హ్యాపెన్ అనే విశ్వాసం ఉంటుంది. అలాగుండాలి. కానీ నీ వలయంలో నీవు సమస్యలు వెలవి ఉన్నాము కాబట్టి నేను ఎప్పుడు కింద పడిపోతాను, ఈ సమస్యలు కాబట్టి నా దేవుడు గొప్పవాడు కాదు, నాకేం చేయలేని నువ్వు అనుకోవద్దు. ఆ రీతిగా నువ్వు అనుకోవద్దు అంటే ఆయన చెప్పిన మాట అది చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఎట్టి మనస్సాక్షి అది? పై వచనం చదవండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలసిన వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. మంచి మనస్సాక్షి. విశ్వాసంతో కూడా నీకేముండాలట? వాక్యంతో కూడా ఏముండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలి.
ఆ కాన్షియస్నెస్ నీలో లేకపోతే నీ క్రియలు కూడా జరగవు. ద ఫ్యాక్ట్ ఆఫ్ ది గాడ్స్ వర్క్ విల్ వర్క్ ఓవర్ యూ. దాన్ని పొందడానికి నువ్వు ఆ స్థితిని, మంచి మనస్సాక్షి నీకు దేవుడు ఇచ్చాడన్న సంగతి తెలుసా? ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒక అద్భుతాన్ని చెబుతాడు అక్కడ దేవుడు. ఈ కోసం ఆయన చేసిన క్రియను నువ్వు చూసి అమ్మో నా దేవుడు ఎంత గొప్ప దేవుడా అని నువ్వు అనుకుంటావు. చూడండి, అద్భుతమైన దేవుని యొక్క మహాకృపను నీవు చూస్తూ ఉన్నావు. 9వ అధ్యాయంలో ఉన్న మాటది. హల్లెలూయా, 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 హల్లెలూయా. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసేను, ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ విశ్వాసం నీకుండాలి. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు నీ జీవితాల్లో పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి. కానీ నాకు జరగట్లేదు, నా దేవుడు గొప్పవాడు కాదు, ఇవన్నీ వద్దు. 6:12 తిమోతిలో కూడా చూడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకొంటివి. పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఆ పోరాటాన్ని ఏమంటున్నాడు? మంచి పోరాటము. ఏం ప్రాబ్లం లేదు, యూ విల్ గెట్ 100 folds అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకున్నావు రక్షణ కోసమని, నిత్య జీవం కోసమని. ఆ దేవుడే నీకు ఈ కార్యాలను చేస్తాడని నువ్వు యోచించాలి. కాబట్టి నీ ఆత్మీయతను బలపరుచుకో. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మీ అందరికీ తెలియజేస్తున్నాడు. 10:22 verse, మనస్సాక్షికి కల్మషము తోర్చుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకంలో స్నానం చేసి శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సమాధానమునకు చేరుదము. కల్మషము లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేసి ఆయన దగ్గర సమాధానాన్ని ఎదుగటానికి నువ్వు వెళ్ళాలి. అది ఉండాలి. కానీ దాంట్లో ఏమాత్రం లేకుండా ఏదో చెప్పారులే కాపర్లని లేదు. ఆ స్థితిలో నీకు జయము లేదు. అద్భుతమైన దేవుని మహాకృపను నువ్వు పోగొట్టుకుంటున్నావేమో యవనస్తుడా. నీ విశ్వాసంలో నీవు యవన ప్రాయములో అనేకమైన వాక్యాలు చెప్తుంటారు. యెహోషువ గురించి చెప్తారు, అదే రీతిగా డానియేల్ గురించి చెప్తారు, వినండి. కానీ అసలు ఫండమెంటల్ నువ్వు దాన్ని ఫాలో కాకుండా ఏ రీతిగా నువ్వు దాన్ని పొందుతావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అద్భుతమైన దేవుని యొక్క మహాకృపను పొందటానికి ఫండమెంటల్ విశ్వాసం. ఆ విశ్వాసంలో దేవుని శక్తి ఉన్నది. ఆ వాక్యములో దేవుని యొక్క కృప ఉన్నది. ఆ వాక్యములో దేవుని యొక్క నీతియుక్తమైన కార్యములు ఉన్నాయి. నీ యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడేదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఆత్మతోనే నువ్వు తద్రీతిగా విశ్వాసంలో కొనసాగుతావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ 4:6 ఒక వచనాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 4:6 వచనం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేనిని గూర్చి చింతింపకడి, కానీ ప్రతి విషయంలోనూ చెప్తున్నాను. ఏదైనా కూడా మీకు యవన ప్రాయముల అవసరాలు బోల్డ్ ఉంటాయి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వక మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రార్థన పూర్వకంగా మీ విషయములన్నీ దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఎండును. విశ్వాసాన్ని ఎవరు దొంగిలించారు. కాబట్టి నీ క్రియలు జరుగుతాయి, మీ జీవితాలన్నీ ఫలభరితమవుతాయి. ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ లోకరీతిగా క్రియలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక మాట, ఇది కూడా చదువుతాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ వచనాన్ని చదువుకుని, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు ఊహించిన దానికంటే కూడా దేవుడు చేస్తాడు. అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి నువ్వు ఏదో ₹1 అడుగుంటావు, నీకు ₹1,00,000 ఇటానికి కూడా వెనకాడు దేవుడు. ఏదో నా జీవితంలో నాకు ఈ బలహీన పరిస్థితుల్లో అవమానాలు ఉన్నాయంటావు, దానికంటే ఎదుటివాడు అవమానపడి నిన్ను ఆశీర్వదకరంగా మార్చే స్థితిలో కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. తద్రీతిగా మీ యొక్క విశ్వాసతను బలపరచుకోండి. అందులో దేవుని క్రియ ఉన్నదని గ్రహించండి. అది ఆత్మ కార్యమని మీరు గ్రహించండి. అద్భుతమైన వాక్యము ద్వారా ఏ విధ విశ్వాసంతో వాక్యాన్ని చిన్న బిడ్డ కూడా కాదు, శిశువు పాలును స్వీకరిస్తుంటాడే, త్రోసివేయడు. ఆ రీతిగా నువ్వు వాక్యాన్ని స్వీకరించు, ఆస్వాదించు, అద్భుతాలు చూడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.